అంటే సీమాంధ్ర ఎంపీలకి పౌరుషం అనే ఆత్మగౌరవం అన్నది లేదా నాకు సందేహం కలుగుతూ ఉంటుంది. ఉత్తరాది ఎంపీల చేత కొట్టించుకొని పార్లమెంట్ నుంచి బయటకు వచ్చారు. ఆ రోజున అందరూ ఆవేశాలతో ఊగిపోయారు. మేము అవి చేసేస్తాం, న్యాయాలు చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు నాకు తెలిసి నేను వాళ్ళ కోసం నేను తిరిగాను, వాళ్ళందరి కోసం ప్రచారం చేశాను. ఉదాహరణకి కేసినేని నానిగారు ఉంటారు, ఆయన విజయవాడ ఎంపీ ప్రస్తుతానికి. ఆయన నాకు పీఆర్పీ టైంకి తెలుసు, అప్పుడప్పుడు నేను ఆయన ప్రత్యక్షంగా ఎప్పుడు కలవలేదు, టీవీలో చూస్తుంటాను. పీఆర్పీ టైంలో చూశాను, ఆయన ఊగిపోయేవాళ్ళు, నాకు అన్ని ఇదేంటి ఇది అదేంటని. సరే అప్పుడు కూడా చూశాను. తర్వాత ఈ మధ్యన ఎలక్షన్స్ అప్పుడు విజయవాడ సీట్ నేను ఎవరికి రికమెండ్ చేస్తాను అది అంటే నేను నిజంగా నాకు అలా ప్రత్యేకించి నేను పుష్ చేయలేదు. నేను ఎవరిని కుదిరితే ఇవ్వండి అన్నాను, లేదు మా అంటే నేను వదిలేసాను. దాంతో అంతమించి కూడా నేను ప్రయత్నం చేయలే. దానికి కారణం ఏంటంటే ఒకళ్ళు కష్టపడిన దాన్ని ఎందుకు మరి పుష్ చేయడం అని చెప్పి. ఆ రోజు ఆయనంత బలంతో ఊగిపోయారు, సీట్ కావాలి, ఎంపీ అవ్వాలి, మీరు ఎంపీ అయ్యారు. మీరేం చేస్తున్నారు ఇప్పుడు? పార్లమెంట్కి వెళ్ళి మీరు పార్లమెంటు గోడలు చూస్తా సంభ్రమాశ్చర్యాలతో ఉన్నారా, లేదంటే ఏదైనా పని చేస్తున్నారా? స్పెషల్ స్టేటస్ గురించి అడిగారా? భారతీయ జనతా పార్టీకి 2 ఎంపీలు ఉన్నారు, గంగరాజు గారు, హరిబాబు గారు, వైజాగ్ అండ్ నర్సాపూర్ ఎంపీ. మీరు ఏం మాట్లాడరు? ఏదనంటే మేము చేస్తాం, మాకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం ఉందండి. కరెక్టే, నాకు నమ్మకం ఉంది. ఏది అలాగే తోట నరసింహం కాకినాడ గారి నుంచి, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి, అనకాపల్లి నియోజకవర్గం నుంచి అవంతి శ్రీనివాస్ గారు, రాయపాటి సాంబశివరావు గారు కాంగ్రెస్ నుంచి ఆయన తెలుగుదేశంలోకి వచ్చారు. ఇన్ని పార్టీలు మారినా నేను ఎందుకు సపోర్ట్ చేశానంటే ముందు ఒక స్టెబిలిటీ అనేది కావాలి సీమాంధ్రకి. అందుకని నేను నా వ్యక్తిగతమైన ఆలోచన విధానాలు, ఐడియాలజీలు అన్నీ పక్కకు పెట్టి ముందు అక్కడ ఒక సెటిల్డ్ వాతావరణం కావాలని చెప్పి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే ఈ రోజున ఎవరు మాట్లాడలా. అందరూ ఎలా ఉన్నారంటే మళ్ళీ ఇదివరకు కాంగ్రెస్ నాయకుల్లాగే అందరూ అదే మాకు ఇదివరకు వాళ్ళు ఏమనే వాళ్ళు మాకు హైకమాండ్ మీద నమ్మకం ఉంది, న్యాయం జరుగుతుందని చెప్పి ఇలాగ తెలంగాణకు చేసి 640 మంది పిల్లలను వాళ్ళు చంపేశారు. ఇప్పుడు వీళ్ళు ఎంతమందిని చంపుతారో నాకు తెలియదు, నాకు భయంగా ఉంది. సీమాంధ్ర ఎంపీలకి నేను దయచేసి మీరు తెలంగాణ కోసం పోట్లాడిన ఎంపీలను చూసి మీరు వాళ్ళ పోరాట స్ఫూర్తిని తీసుకొని మీరు స్పెషల్ స్టేటస్ కోసం మాట్లాడండి. అంతేగాని నిజంగా మీకు ఒక్కసారికి ఒక 10 సంవత్సరాలు సుజనా చౌదరి గారికి కానీ మిగతా ఎంపీలందరికీ నేను అనేది మీ వ్యాపారాలు, మీ పదవులు, అశోక్ గజపతి రాజు గారికి కానీ ఎవరు కిక్కురు మనరు. అందరు గోడలు అక్కడ వెళ్ళి మరి ఆ పార్లమెంట్కి వెళ్ళగానే వీళ్ళందరికీ ఏమవుద్ది? మీకు అంత భయాలైతే దయచేసి మీరు పదవులకు రాజీనామాలు చేసేయండి. నిజంగా మీరు ప్రజల ఆకాంక్ష మీరు ముందుకు తీసుకెళ్ళినప్పుడు మీ వ్యాపారాల కోసమే మీరు ఎంపీలుగా ఉన్నప్పుడు దయచేసి అక్కడి నుంచి వచ్చేసేయండి. అది ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కావాలనేది. వాళ్ళ నుంచి వస్తారు కొంతమంది ఎంపీలుగా వెళ్ళడానికి. మీరు మాట్లాడితే భయపడిపోయి ప్రధానమంత్రి గారు ఏమనుకుంటారు, లేదంటే యూపీఏ ఏమనుకుంటుంది, ఎన్డీఏ ఏమనుకుంటుంది అని చెప్పి మీరు ఇలా తీసుకుంటా వెళ్ళిపోతే కొన్ని వందల మంది ప్రాణాలకి ఒక దశాబ్దం 2 దశాబ్దాల కాలం నష్టానికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. మీరు ఇదివరకు లాగా కానీ మీరు ఇలా చేసుకుంటా వెళ్ళిపోతే మీరు చేయలేకపోతే మీ చేతులు ఎత్తేయండి. మా వల్ల కావట్లేదు, మేము ఎంపీలుగా మేము తిరగలేకపోతున్నాం, మేము చేయలేకపోతున్నాం అంటే దానిని ఎలా నిర్ణయించాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అంతేగాని మీరు ప్రామిస్ చేసి వచ్చారు మేము సాధిస్తాం, మేము ఆ సీమాంధ్రకు అన్యాయం జరగనివ్వం అని చెప్పి అందరూ చేశారు. కానీ ఈరోజు మళ్ళీ అలా చేయట్లా. అలాగే కావూరి సాంబశివరావు గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏం చేశారు, దగ్గుపాటి పురంధేశ్వరి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏం చేశారు, ఈరోజు బీజేపీకి వచ్చి కూడా మళ్ళీ మీరు ఏం మాట్లాడలా. దయచేసి మాట్లాడండి. ఎందుకంటే నేను ప్రత్యక్ష నేను పోటీ రాజకీయాలు నేను చేయలేదు. ఎందుకంటే నేను ప్రొఫెషనల్ రాజకీయాల్లోకి రావట్లేదు. నేను వచ్చిన రోజు నేను మాట్లాడతాను. వచ్చిన రోజు నేను ఏం చేయాలని నేను నిర్ణయించుకుంటాను.